హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్లింకారా ఛానల్. నేను మీ బ్రహ్మరాణి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారనే కోరుకుంటున్నాను. మేము బాగున్నాం ఫ్రెండ్స్. సో మేము మార్నింగ్ లేవగానే మా పనులు మేము చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బండి మేము నైట్ పూట ఇంట్లో పెట్టేస్తాము, మార్నింగ్ బయట పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఇంట్లో ఇరుకుగా ఉండిద్ది కాబట్టి మార్నింగ్ బయటే పెట్టేస్తాము. మాది రోడ్డు తాలూకు ఇల్లు కాబట్టి బండి బయటే ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ పూట, ఈవినింగ్ నైట్ ఓన్లీ ఇంట్లో ఉంటుంది. మా డాడీ గారు మంచినీళ్ళు తీసుకురావడానికని వెళ్తున్నారు. ఇక్కడ వాటర్ వేస్ట్ చేయడం దేనికని యూస్ చేసే వాటర్లో ఆ వాటర్ని పోసేసారు ఫ్రెండ్స్. మేము ఎక్కువగా బోరింగ్ వాటరే ప్రిఫర్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము బోరింగ్ వాటర్నే ఎక్కువ తాగుతాము, మాకు అవే అలవాటు. మాకు తిరుతం తల్లి ఆలయం దగ్గర బోరింగ్ పంప్ ఉంటుంది. సో మేము అక్కడి నుంచి వాటర్ తెచ్చుకుంటామండి. వాటర్ తెచ్చుకొని 2 క్యాన్స్ తెచ్చుకుంటామండి ముందే. ఎందుకంటే ఒక క్యాన్ ఏమో తాగడానికి యూస్ చేస్తాం, ఒక క్యాన్ ఏమో ఒక కర్రీస్ అన్నం అలా వండాలి కదా, వాటి వాటర్కి యూస్ చేస్తాం అలాగా. ఎందుకంటే మాకు సమ్మర్ కదా, బోరింగ్ ఒక్కోసారి రిపేర్ వచ్చిద్దండి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సమ్మర్లో అయితే బోరింగ్ రిపేర్ వస్తూ ఉండిద్ది. సో అందుకే మార్నింగే 2 క్యాన్స్ తెచ్చుకొని పెట్టేసుకుంటామండి. బోరింగ్ అలాగా రిపేర్ వస్తే బాగోదు కదా. సో ప్రాసెస్ అంతా ఇలా జరుగుతూ ఉండగా మా మమ్మీ మొత్తం క్లీన్ చేసేసి మెల్ల అంతా ఇంటి ఎదురుగా ఆవు పేడతో అల్లికి ముగ్గు వేస్తున్నారండి. ఆవు పేడతో అల్లికి వేయడం వల్ల చాలా మంచిది అండ్ శుభకరం కూడా. సో ముగ్గులో బీపిండి కలిపేసి వేస్తున్నారండి. ముగ్గులో బీపిండి కలపడం కూడా మంచిదే ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికి అవి అట్లా వచ్చి ఆహారంగా తింటాయి కదా. సో వాటికి ఆహారంగా ఉన్నట్టు కూడా ఉండిద్ది కదా. అదిగాక బీపిండితో వేయడం కూడా మంచిదే ఫ్రెండ్స్. సో మా మమ్మీ ఇక్కడ లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు వేస్తున్నారండి. సో మా మమ్మీ ముగ్గులు చాలా అందంగా వేస్తారండి. సన్నగా వేస్తారు. నాకు రాదు ఆ సన్నగా వేయడం. నేనేమో బండగా గీస్తాను ఫస్ట్, కర్రలైనా ఏదైనా సరే. నాకు స్టార్టింగ్లో అసలు ముగ్గు వేయడం అనేది రాదండి. సో చిన్నగా నేర్చుకుంటూ అలాగా నేర్చుకుంటూ ఇప్పుడు బాగా వేస్తున్నానండి. స్టార్టింగ్లో అసలు నాకు వచ్చేదే కాదు ముగ్గు వేయడం. ఎలా వేయాలో అర్థం కాదు. అమ్మని అడిగితే చెప్పింది, కానీ నాకు చెప్పినా కానీ అర్థం కాలే స్టార్టింగ్. అంటే సన్నగా కర్ర పట్టుకొని వేయాలంటే నాకు సన్నగా రాదండి. ముందు బండగా వస్తుంది. సో నాకు ఫస్ట్ ఏం నేర్చుకునేది అనిపించింది, కానీ తర్వాత లేదు నేర్చుకోవాల్సిందే అని భీష్మించుకొని మరి ముగ్గు వేయడం ఎలానో కొంచెం ముగ్గు తీసుకొని నేర్చుకుంటూ ఉండేదాన్నండి నేను ఖాళీ దొరికినప్పుడల్లా. సో ఇంకా అలా నాకు ముగ్గు వేసుకోవడం కూడా వచ్చేసింది. ఎందుకు ముగ్గు నేర్చుకోవాలి, అన్ని పనులు నేర్చుకోవాలండి మనం ముందే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా ఊరికి వెళ్ళినా సో ఎవరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకుంటే బాగుంటుంది కదండి. సో అందుకని మా మమ్మీ కూడా మాకు అన్ని పనులు నేర్పించేసిందండి. ఎప్పుడు ఏం అవసరం వచ్చో తెలియదు కదా. సో అందుకని అన్ని పనులు నేర్పించేసి ఉన్నారు. సో నాకు కుదిరినప్పుడు అవసరమైనప్పుడల్లా నేనే వేసుకుంటాను, ఎవరి మీద ఆధారపడకుండా. సో నాలానే చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇలాగా నేర్చుకొని అన్ని పనులు. నాకు చెప్పండి కామెంట్లో ఇలా ఉంటారా అని అందరూ. సో మాకు అన్ని పనులు నేర్పించేశారండి. సో ఫైనల్గా నాకు ముగ్గు వేయడం వచ్చిందండి. నేను కూడా ఏదో ఒక రోజు నేను వేసే ముగ్గు మీకు పెడతాను ఒక వీడియోలో. అది చూడండి, చూసి నాకు చెప్పండి. త్వరలో పెట్టబోతున్నా నేను వేసే ముగ్గు ఎలా ఉండిద్దో. నేను వేసే ముగ్గు నా ముగ్గు మీద ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయో అని చూద్దాం. సో ఇంకా ఇట్లా ముగ్గు వేసుకుని దాని మీద పసుపు కుంకుమ పెట్టుకొని ఉంటే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంటికి కూడా కళగా ఉంటుంది ముగ్గు వేసుకోవడం వల్ల. సో పసుపు కుంకుమ అనేది కూడా మంచిదే కదా. సో పసుపు కుంకుమ వేసేసుకొని అసలు ముగ్గు వేస్తేనే ఆ కళ వేరండి. ముందు ఇంటికి ముగ్గే కళ కదా. సో అందుకని లక్ష్మీదేవి ముగ్గులు గీసేశారండి మా అమ్మగారు. సో మీకు ఈ ముగ్గు నచ్చితే నాకు కామెంట్ చేయండి. సో నాకు ఎగ్జామ్స్ జరుగుతుంటే నేను మార్నింగ్ లేచి చదువుకుంటున్నానండి. మా మమ్మీ ఏమో పని చేసేసుకుంటున్నారు. డైలీ మేము పాటలు వింటాం కదా, మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉండడానికి. సో అలాగా పాటలు పెట్టుకున్నామండి, దేవుడి పాటలు. బృందావళీ చమకరందరసానువిధ్యజంకార గీత నినదై సేవనాయ గిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం.
योषागणेन वरदध्नि विमत्समाने घोषालयेषु दधिमन्थन तीव्रघोषाः रोषात् कलिं विदधते. సో మా మమ్మీ రాత్రి మిగిలిన అన్నం కొంచెం ఉంది ఫ్రెండ్స్. సో దాన్ని వేస్ట్ చేయకుండా అలా పక్షులకు పెడుతుంది ఆహారంగా. సో అవి కూడా తినాలి కదా, అవి కూడా ఆహారానికి అలమటిస్తూ ఉంటాయి కదా. సో అలా పెట్టగానే ఇలా కాకి వచ్చి తింటుంది ఫ్రెండ్స్. ఆ కాసేపు తర్వాత పిచ్చుకలు వచ్చినాయి. నాకు ఎంత ఇష్టమైన పిచ్చుకలు. అవి భలే రోజు వస్తున్నాయి, ఆడుకుంటూనే వెళ్తున్నాయండి. పిచ్చుకలు అయితే మాత్రం చాలా బాగుంటుంది. వాటిని అంతే చూస్తూ ఉండాల్సి వస్తుంది. కావాలని వాటి కోసం మాత్రం సపరేట్గా ఆహారం అయితే వేస్తున్నామండి. వాటర్ తాగుతున్నాయి, వచ్చి లోపలికి వచ్చి ఆడుకుంటున్నాయి. వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. సో అందుకని మా అమ్మ తులసి దళాలను కోసి ఇలా స్వామివారికి మాలగా కడుతున్నారండి. మాలగా కట్టి మంచిగా మాల కడుతున్నారు. సో తులసి మొక్కలు కూడా చాలా ఉన్నాయి కదా. సో అందుకని తులసి దళాలు మాల వచ్చే రోజు కోసేసుకున్నామండి. సో ఇంకా మేము వంట సెక్షన్లోకి వచ్చేసాము, వంట ప్రోగ్రాంలోకి. మళ్ళీ మా డాడీ క్యారేజీ తీసుకెళ్ళాలి కదండి. సో ఇప్పుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు అవన్నీ వేసేసుకున్నామండి. తాలింపు రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని ఆ తర్వాత కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయలు కట్ చేసిన బీరకాయ ముక్కలు అవి వేసేసుకొని ఇంకా పసుపు కొంచెం లైట్గా, ఉప్పు తగినంత, అంటే లైట్గా ఫస్ట్ వేసుకుంటే మగ్గుతాయి కదా ఫ్రెండ్స్. సో అందుకని ఉప్పు వేసుకోవచ్చు. సో మూత పెట్టేసి వాటిని మగ్గనివ్వాలి. మీకు ఇందాక నేను ఒక వీడియో చూపించా కదండి, అక్కడ మా మమ్మీ మా డాడీ సైకిల్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మా మమ్మీ మా డాడీతో పూలు కోయమని చెప్తుంటే మా డాడీ సరే అని చెప్పి పూలు కోస్తున్నాడు. అది మా డాడీ రొటీన్ వర్క్ అండి. డైలీ మార్నింగ్ వాటర్ తీసుకొచ్చి పూలు కోసేసి పెడతాడు. అవి పూలు కోయాలి కదా, పైకి ఉంటాయి కదా. సో అందుకని పూలు కోసేసి ఇస్తాడు. సో మొన్న మీకు చెప్పాను కదండి నేను, మా డాడీ మా మమ్మీ ఏమనుకుంటున్నారా అని మొన్న వీడియోలో అడిగా కదా. సో నేనే రివీల్ చేద్దామని ఈరోజు రివీల్ చేస్తున్నా. మా డాడీకి మాటలు రావు. సో మేమంతా సైకిల్ చేసే మాట్లాడతాము మా డాడీతో, అంతేగాని వేరే ఉద్దేశంతో ఏమీ చెప్పట్లేదండి. మేమంతా మా డాడీతో సైకిల్ చేస్తాం. మా డాడీ మాకేమన్నా చెప్పాలన్నా సైకిల్ చేస్తారండి. సో దీని వెనక ఏ ఉద్దేశం లేదండి. మీరు అనుకుంటారు కదా డైలీ వీళ్ళు అంటే మా డాడీ మా మమ్మీ సైకిల్ చేసుకుంటున్నారు కదా, అందుకని మీకు చెప్పానండి. వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. సో మాకు అప్పుడప్పుడు మా నాన్న చెప్పేది కొన్నిసార్లు అర్థం కాదు, కానీ మేము ఎలాగోట దాన్ని అర్థం చేసుకుంటామండి. సో ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలన్నా మా డాడీకి కొంచెం లేట్ పట్టిద్ది, అర్థం అవ్వాలి కదా. సో అందుకని లేట్ అయ్యిద్దండి. సో బీరకాయ కూర ఇలా మగ్గిందండి, సగం మగ్గిపోయింది కదా. మనకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం కూడా అంతేనండి. ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. మేము 2-3 టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాము. వాటిని బాగా మిక్స్ చేసేసుకుంటున్నామండి ఇప్పుడు. అంతే కదండి, ఉప్పు కారం ఎవరి రుచికి సరిపడినంత వాళ్ళు వేసుకోవాలి. సో పర్టికులర్గా ఇలాగ ఎంత వేయాలని ఏం లేదు. కొంతమంది కారం తక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా. సో అందుకని అలా అన్నానండి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా ఒక 2 or 3 సెకండ్స్ అలా మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే వెంటనే ఇప్పుడు నేను పాలతో కదా బీరకాయ కూర చేస్తుంది, వెంటనే పాలు పోస్తే కారం అవి మగ్గాలి కదా, అందుకనే అలా చెప్పాను. ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ పాలనే బీరకాయ కూరలో పోసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలండి. పాలతో బీరకాయ కూర చాలా టేస్టీగా ఉండిద్దండి. ఆల్మోస్ట్ నేను ఎక్కువగా
పాలతో బీరకాయ కూర తింటాను. అండ్ మోస్ట్లీ తక్కువగా పచ్చని పప్పుతో చేస్తారు కదా, అది కూడా బాగానే ఉంటుంది. అది కూడా తక్కువగానే తింటాను. అది కూడా మా మమ్మీ బాగా చేస్తారండి, పచ్చని పప్పు విత్ బీరకాయ. ఎప్పుడైనా చేస్తే ఆ వీడియో పెడతాను. సో పాలకూర బీరకాయ రెడీ అవుతుంది. సో ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు మనం అలా ఉడికించుకోవాలి. అవి పాలతో బీరకాయ అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ చాలా లాభం కూడా ఫ్రెండ్స్, దాంతో చాలా ఉపయోగం కూడా ఉంది. సో ఫైనల్లీ బీరకాయ కూర రెడీ అయిపోయింది. సో బంగాళదుంప కర్రీ చేస్తున్నారండి మా మమ్మీ. 2 కర్రీస్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బీరకాయలేమో 2 or 3 ఉన్నాయి, బంగాళదుంపలు ఉన్నాయి. సో ఆ కూర బీరకాయ కూర అందరికీ సరిపోదు కదా, సో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకొని 2 కర్రీస్ చేసామండి, బంగాళదుంప కర్రీ అండ్ బీరకాయ కర్రీ. బయట బంగాళదుంప కర్రీ అంటే నాకు చాలా ఇష్టం కదా, సో అలాగా బంగాళదుంప కర్రీ చేసేసాము. బాండీ పెట్టేసి తాలింపు వేసేసుకొని బంగాళదుంపలని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ రెడ్డిష్ కలర్లోకి అంటే రెడ్ కలర్లోకి రెడ్ కలర్లోకి వచ్చేదాకా ఉంచేసుకొని ఆ తర్వాత మనం బంగాళదుంపలు వేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఈ ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే వీడియో కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండి అండ్ ప్రెస్ ద గంట ఐకాన్. ఎందుకంటే మేము ఎప్పుడు పెట్టిన వీడియోలు అప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి చూడొచ్చు. సో ఉల్లిపాయలని బాగా వేపేసుకొని బంగాళదుంపలు కూడా వేసుకోవాలండి తర్వాత. సో బంగాళదుంప కూర కూడా రెడీ అవుతుంది. ఇలాగ మనకి కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు ఇలాగ 2 కర్రీస్ అంటే వేరు కూరగాయలు ఉంటే ఇలా 2 కర్రీసెస్ అలా చేసుకొని అంటే 2 కర్రీసెస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవే కూరగాయలు లేకపోతే టమాటాలు అలా పచ్చిమిర్చి ఉంటే టమాటా పచ్చడి అలాగా మళ్ళీ కర్రీ ఇటువైపు కర్రీ చేసేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, బంగాళదుంపలు వేసేసుకొని కాసేపు అలా మూత పెట్టి మగ్గనిచ్చుకుందామండి. మిక్స్ వేసేసుకొని పసుపు ఉప్పు కూడా వేసుకోవచ్చు, వెంటనే మగ్గుతాయండి పసుపు ఉప్పు వేస్తే. సో అందుకనే పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసేసి కలియబెట్టేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసాము. సో ఇలాగ బంగాళదుంపలు వేగుతూ ఉన్నాయండి. ఆల్మోస్ట్ బంగాళదుంప వేగిపోయింది. ఇప్పుడు మనం 2 tablespoons కారం, కొద్దిగా ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇంకా పక్కన పెట్టేసేద్దామండి. మా డాడీ క్యారేజీ కట్టాలి కదా. సో ఇక్కడ మా మమ్మీ వంట అయిపోయింది కదండి. సో మా డాడీకి క్యారేజీ కట్టేస్తుంది. 2 కర్రీస్ వండాం కదా, బీరకాయ కర్రీ ఏమో ఈ బౌల్లో వేస్తుంది, ఫ్రై ఏమో వేరే దాంట్లో వేసిందండి. సో ఇంక క్యారేజీ కట్టేసి బుట్టలో పెట్టేసి మా డాడీకి ఇచ్చేసిందండి. మా డాడీ ఏమో పనికి వెళ్తున్నారు ఆయన కూడా. సో మా మమ్మీ క్యారేజీ కట్టేసిద్దండి, రోజు క్యారేజీ పెట్టేసి ఇచ్చింది డాడీకి. ఇలా మా మమ్మీ కూర్చోకుండా అంటే ఫ్రీగా ఒక పని తర్వాత ఒక పని చేసేస్తూ ఉంటారు. మా డాడీ కూడా పనికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారండి. ఇంక మా మమ్మీ పూజకి పనంతా అయిపోయినాక పూజ చేసుకుంటారు ఫ్రెండ్స్. మనసు ప్రశాంతంగా ఉండాలి. అంటే పనులన్నీ ఉన్నప్పుడు పూజ చేయాలంటే దృష్టి దాని మీద ఉండదు కదా. సో మా మమ్మీకి అలాగ అన్ని పనులు అయిపోయినాక దేవునికి పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా హాయిగా మనశ్శాంతిగా చేసుకునిద్దండి. ఎందుకంటే ఆమెకు అలాగ మళ్ళీ చేసుకున్నట్టుగా ఉండదు ఒకవేళ అలాగా హడావుడిగా ఉంటే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్, సీ యూ.